పాటు కాంగ్రెస్ స్పూక్ పర్సన్ అయిన సంధ్యా రెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా. కేటీఆర్ గారు అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. 30% కమిషన్ తీసుకున్నారు కదా మీరు కూడా. అంటే కేటీఆర్ ఏమని ఇచ్చిందా, కల్వకుంట్ల కుటుంబం ఏమని ఇచ్చిందా అని అడుగుతున్నాం. 30% తీసుకున్నామంటే నీ దగ్గర ప్రూఫ్ ఉంటే కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు మీ దోస్తు బీజేపీ పార్టీ మీ దోస్తానమే కదా, ఈడీలు ఏడీలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి కదా, కోర్టుకు వెళ్ళాలి. గాలి మాటలు మాట్లాడొద్దు. ఈ గాలి మాటలు మాట్లాడి ఈ తిక్క మాటలు మాట్లాడే తెలంగాణ ప్రజలు కర్రిగాల్చి వాత పెట్టి మీ అయ్యను పామోదులో కూర్చోబెట్టిరు. నీకు ఇంకా అహంకారం తగ్గట్లేదు. ఇప్పుడు మీ అయ్యను గెలిపిస్తేనేమో పామోదులో కూర్చోండు, నువ్వు వచ్చేమో ఏమీ లే నాకు ఎగిరెగిరి పడ్డట్టుగా వచ్చి ఎగిరెగిరి పడుతున్నావు. ఇదే తగ్గమని తెలంగాణ ప్రజలు మీకు అందుకనే బ్రేక్ వేసిరు. అయినా మీరు తగ్గరు. ఎందుకంటే మీరు అధికారం లేకపోతే వాళ్ళు తగ్గలేరా, ఉండలేరమ్మా. వాళ్ళకి అధికారం అనేది అన్నంగా భావిస్తారు. వాళ్ళు అధికారం లేకపోతే బేచాన్ అయిపోతున్నారు. ఇది ఒక్కటి తెలంగాణ ప్రజలందరూ గమనించిరు. గతంలో కాంగ్రెస్ పార్టీ లేకపోతే, అమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేటీఆర్ గారు బాత్రూమ్ కనుక్కునేటోడు అమెరికాలో. ఇవాళ నీ అదృష్టమైన సిరిసిల్ల ప్రజల తరఫున 2 సార్లు మినిస్టర్ అయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ఇప్పుడు కూడా మళ్ళా ఎమ్మెల్యే గెలిపించిండ్రు అంటే ఎంత స్థాయికి ఎదిగితే అంత ఉండాగా ఉండాలి తప్ప నిజంగా ప్రజలకి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మీ పార్టీ తరఫున ఏం సూచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక సలహాలు ఒక సూచనలు ఇవ్వండి. తెలంగాణ వచ్చినాక కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు దేశంలో లేని విధంగా రాష్ట్రంలో 3,500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. ఇలా రైతు పక్షపాతి, ఇలా రైతుల కోసము ఇవాళ ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకొని ఏకకాలంలో రుణమాఫీ చేసింది అంటే ఇది మామూలు విషయం కాదు. దేశంలోనే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. మీ అయ్య రుణమాఫీ అందరికీ కాలేదు అని కూడా వ్యాఖ్యలు చేసి నేనేం ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఒకలాగా ఉన్నాయమ్మా, లేవు కదా. ఒక 80% అయింది, ఒక 20% కాలేదు. కాంగ్రెస్ పార్టీ అందరికీ రుణమాఫీ చేసింది. బ్యాంకు పరంగా టెక్నికల్ ఇష్యూస్ ఉండి ఆధార్ కార్డు పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా నోటీస్కి తీసుకురామని క్లారిటీగా చెప్పినాం. ఆ పని చేయండి రా కొడక అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఎవరు చేయని విధంగా వాళ్ళ అయ్య చేయలేండి. వాళ్ళ అయ్యనేమో 1,00,000 రూపాయలు 5 సంవత్సరాలు రుణమాఫీ చేస్తే ఒడికే పోయింది. మేమేమో ఏకకాలంలో చేసేసరికి ఇక మేము చేసేది ఏం లేదు. వాళ్ళ అయ్యనేమో 5,000 4,000 వాళ్ళ అయ్య ఇచ్చింది. మేము ఇప్పుడు ఇలా భరోసా ఆయన కన్నా 2,000 ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి అన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇక మేమేం చేయాలని చెప్పి మాకేం మిగిలేటట్టు లేదని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకి మంచి చేయాలి అనే నినాదం బీఆర్ఎస్ పార్టీది ఎప్పుడు కూడా లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ అనాలా నేను టీఆర్ఎస్ అనాలి నాకు కూడా మీరే చెప్పాలి మరి అది. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ చేసుకుర్రు అంటేనేమో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వచ్చిందమ్మా? మొన్న 5 ఏళ్ళు అయిందే వచ్చి ఫస్ట్ టర్మ్ అయిపోయినాక అది. మరి మొన్న సిల్వర్ జూబ్లీ ఎప్పుడు దేని పేరు మీద చేసుకురమ్మా? టీఆర్ఎస్ పైన చేసుకోరు. సిల్వర్ జూబ్లీ అంటే ఏంది? సెలబ్రేషన్స్ 25 సంవత్సరాలకు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్థాపించినవయ్యా నువ్వు? 5 ఇయర్స్ అయింది. సిగ్గు లేకుండా మీకు అటు ఇటు కాకుండా మీ పార్టీ ఏందో మీకు తెలియలేని సోయిలో ఉండి మీరు మమ్మల్ని మాట్లాడతారు. మేము ఇంత బాగా అమలు పరుస్తున్నాము, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాము, 56,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా 50,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. ఇవాళ టీచర్స్ని అందరినీ కూడా ట్రాన్స్ఫర్ విషయంలో అందరికీ అనుకూలంగా చేసినాము, డిఏలు ఇస్తున్నాము. ఇలా గవర్నమెంట్ ఉద్యోగస్తులను గుండెల్లో పెట్టుకొని చూస్తున్నాము. నువ్వు చెప్రాశుల కన్నా ఘోరంగా చూసినావు. ఇలా గవర్నమెంట్ ఉద్యోగస్తులను డిఏలు పెంచుతాం. రేవంత్ రెడ్డి గారు ఒకటే రాష్ట్రం లూటీ అయ్యింది, డబ్బులు వస్తే తప్పకుండా మీకు కంపకుండా ఇస్తామని చెప్తున్నాము. ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ 2 లక్షల కోట్లు ఇవాళ దాచుకొని తింటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 6 గ్యారెంటీలు అమలుపరుస్తున్నాము. ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు 2,500 ఎక్కడ పోయిందని అలా చెల్ల మాట్లాడుతుంది. తులం బంగారం ఎక్కడ? నేను నిన్ను అడుగుతున్నా ఈరోజు 3,500 నిరుద్యోగ వృత్తి ఇస్తాను మీ అయ్య చెప్పింది, మీ అయ్య ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. మేము ఇవ్వబోతున్నాం. ఇంకా మాకు 3 సంవత్సరాల 5 నెలల పదవి కాలం ఇంకా ఉంది. లేట్ అయినా కూడా మేమందరికీ హామీలు నెరవేర్చే పోతాం కాదు, మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం. 20 సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాము. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇవాళ వాళ్ళకి అసెంబ్లీలో అవకాశం వచ్చింది అంటే ఇస్తారు సార్. ఇక ఆమెనేమో స్కూటీలు పట్టుకొని మండలిలో తిరుగుతుంది, తర్వాత ఇంకేం పట్టుకొని తిరుగుతుందమ్మా? ఇటుకలు పట్టుకొని తిరుగుతుంది. నువ్వు అవి కాదు పట్టుకునేది, ఏమంటారు అవి సారా బుడ్డీలు,
అవి బీర్ బాటిల్ పట్టుకొని తిరగాలి. ఎందుకంటే నువ్వు చేసిన దందా అట్లాంటిది. సిగ్గుండాలి. ఒక ఆడది ఏదైతే ఒక ఆడది తాగితే సంసారం ఖరాబ్ అవుతుందని ఆడది విసిగిపోయేది, అసహించుకునేదే నువ్వు. ఇవాళ 2000 కోట్లతోని లిక్కర్ దందా చేసి నువ్వు మండలికి వచ్చి నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గుకే సిగ్గొస్తుంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీని తిడుతురంటే తిట్టడం కాదు, పీకి పడేసిర్రు. పోయి కూర్చోండి అంటున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 50 కోట్లు లేకపోతే ఓటు నోటు కేసు పిసిసి పదవి 50 కోట్లు అంటుండు. నీ చెల్లెగా ఎన్ని కోట్లు ఇచ్చి దొడ్డిదారిలో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుంది తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ మీ చేతిలో అధికారం ఉందని నీ చెల్లెకి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. మీ చెల్లె ఏం పొడిచింది? మీ చెల్లె తెలంగాణ రాష్ట్రం రానప్పుడు అంతకుముందు ఎక్కడుంది? తెలంగాణ ఉద్యమం నుంచి పెట్టిన వాళ్ళు ఉద్యమకారులు మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మరి వాళ్ళకి ఏం న్యాయం చేసిండ్రు మీరు? ఇవాళ మమ్మల్ని అడుగుతారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకపోతే, తెలంగాణ ఇవ్వకపోతే మీ బతికేంది, మీ పరిస్థితి ఏంది అనేది తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ఇచ్చినా కూడా రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిర్రు ప్రజలు. ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసిర్రు. మళ్ళీ కూడా మీకు ఛాన్స్ ప్రజలు ఇవ్వద్దు అని నిర్ణయించుకున్నారు. మీరేం చెప్తున్నారు? హరీష్ రావు చెప్తున్నాడు కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావద్దని ఎవడు అడుకున్నాడు? నీ మావ చేత కావట్లేదు ప్రజలకు రానికి. గజ్వెల్లనంట ప్లక్కార్డులు పట్టుకొని కేసీఆర్ రేవంత్ రెడ్డి డౌన్ అంటుండంట. కేసీఆర్ డౌన్ అంటుండు. కేసీఆర్ రాజీనామా చెయ్యి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తామని ప్రజలు అంటారు. రేవంత్ రెడ్డి ఎందుకు డౌన్ అంటారమ్మా? గజ్వెల్ల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పోటీ చేసిండా? ఎమ్మెల్యే పోటీ చేసింది ఎవరు? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పట్టుకుండు. ఫామ్ హౌస్ లో వండుకోక అయ్యా మా గజ్వెల్లు బాధలు చూడు అని చెప్తున్నారు. మీరు డిస్క్వాలిఫై చేయాలి, మీ కుటుంబాన్ని మొత్తం వెలవేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మీరు అనర్హులు, దేంట్లో కూడా మీరు అర్హులు కానే కారు. మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిరు ప్రజలకు? ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఏం పొడుద్దాం అనుకుంటారు? అది ప్రజలకు చెప్పండి. మీలో మీకే క్లారిటీ. నా పెద్ద శత్రువు మా అన్న అని చెప్పుకుంటున్నావు ఇండైరెక్ట్గా. చెల్లె మీ ఇంట్లోనే మీరే కొట్లాడుతున్నారు. ఇలా ఒక రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి 10 సార్లు కాకపోతే 100 సార్లు పోతాడండి. వీడికి ఏం నొప్పి? తెలంగాణలో ట్యాక్సీలు కడుతున్నాం పబ్లిక్, మనం ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి మనం 10 రూపాయలు కడుతున్నాం, రూపాయి కూడా వస్తలేదు మనకి. మరి అక్కడ వసూలు చేసుకోవాలి, తెచ్చుకోవాలి అంటే మరి ప్రధానమంత్రిని అడగకపోతే కేసీఆర్ని అడుగుతాడా? పోతాము. మీకు ఏమైనా నొప్పి అవుతుందా చెప్పండి. 10 సార్లు కాకపోతే 100 సార్లు పోతాం, 1000 సార్లు పోతాం. మీకేమైనా నొప్పి జరుగుతుందా? పోయి తెచ్చుకోవాలి. మీ అయ్యా వచ్చిన నిధులు మొత్తం గత ప్రభుత్వంలో ఎన్నో నిధులు ఉంటే కొలాప్స్ అయిపోయినాయి. ఎందుకంటే నీ అయ్య గిచికయ్యాలు కావాలి, ఎవడు ఉండొద్దు. నేను నా బిడ్డ, నా అల్లుడు కూడా కాదు, నా బిడ్డ నా కొడుకు ఉండాలి, మేమే ఉండాలి అని మీరు అనుకున్నారు. ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వంతోనే ఎలక్షన్ల వరకే కొట్లాడతాం. బీజేపీ కాంగ్రెస్ ఎలక్షన్ల వరకే కొట్లాడతాం. అధికారం వచ్చినాక పిఎం గారు అనేటోడు అందరికీ పిఎం గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక దేశానికి ప్రధానమంత్రి, మేము రెస్పెక్ట్ చేస్తాం. మీ అయ్యక రెస్పెక్ట్ లేదు, మీ కుటుంబానికే రెస్పెక్ట్ లేదు. అసలు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నోసార్లు ప్రధానమంత్రికి వస్తే ఫోటో కాల్ కూడా మీ అయ్యి ఇవాళ. అది మీ విఘ్నత, అది మీరు తెలంగాణ ద్రోహులు మీరు. మేము ఇలా మోడీ గారు వస్తే స్వాగతిస్తున్నాం ఒక సీఎంగా. ఇవాళ సీఎం అని తెలంగాణ పక్షాన రేవంత్ రెడ్డి గారు సీఎం. ఇవాళ ఎందుకు వెళ్ళకూడదండి? ఆయన ఇంత మాత్రం చిక్కటి ఒప్పందం కుదిరించుకున్నట్ట. ఇక్కడ ఏం తక్కువైందని బీజేపీలో కొత్తడని మీకు చెప్పిండ వచ్చి? మీకు కావాలి. ఇవాళ మీ అయ్యా ఢిల్లీ పోనోడు నీ కోసం ఢిల్లీ పోయండి మోడీ దగ్గరికి. లోపల పోయి డోర్లు పెట్టుకుని ఏం జరిగిందో తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఓపెన్ వచ్చేటప్పుడు నలుగురు దొరుకొని పోతాడు. దొంగలు ఒకడే వస్తాడు, దొరలు 10 మంది కలిసి. కాంగ్రెస్ ఒక్కటమ్మా, నింగి నీల కలుస్తుందా? ఇది కూడా ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళేమో దేవుని పేర్లు చెప్పి, మతాల పేర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటారు. మేమేమో బలహీన వర్గాలు, అందరికీ రామరాజ్యం, అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని కోరుకునే కాంగ్రెస్ పార్టీ. మరి దీనికి ఒకటి ఎట్లా అవుతుంది? మీరు ఒక మాట చెప్పండి. మీరన్నారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ మీరు తెలంగాణ ఇస్తే మేము విలీనం చేస్తామని మాట తప్పింది మీరు. అది అయితే కేటీఆర్ గారు ఏమంటారు, నేను కేసీఆర్ లాగా అంత మంచోడిని కాదు,
నేను ప్రభుత్వంలోకి రాగాను, మా ప్రభుత్వం ఒకవేళ నెక్స్ట్ వస్తే నేను ఒక్కొక్కరిని చూసుకుంటా, అప్పుడు ఎవరిని వదిలిపెట్టాను అని కేటీఆర్ గారు కమెంట్స్ అంటే చేశారు. ఇప్పుడు వదిలిపెట్టనీకే తెలంగాణ రాష్ట్రం కావాలంటున్నావా, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మీద ఉన్న ప్రేమతో అంటున్నావా, కక్ష తీర్చుకోవడానికి అనుకుంటున్నా? నీలాంటి యదవుని ఎవరు గెలిపిని కూడా గెలిపియలేదు సిరిసిల్ల. ఈసారి సిరిసిల్ల వాళ్ళు కూడా గెలిపియరు. ఎందుకు అంటే అప్పుడు ఏం పొడిచినావు, మళ్ళీ ఏం పొడుస్తావు, నిన్ను ఎట్లా నమ్మాలా? తెలంగాణ ప్రజలు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి అడుగుతున్నారు. దానికి జవాబుదారీగా చెప్పండి, ప్రజలకి వెళ్ళండి, మీ అయ్యని వచ్చి తిరగమనండి. ఎవరొద్దు అంటున్నారు? వెల్కమ్. మేమే చెప్తున్నాం, అసెంబ్లీకి రమ్మంటున్నాం, తెలంగాణ రాష్ట్రం తిరగమంటున్నాం. ప్రతిపక్షం హోదాలో ఉన్నారు, ఎప్పుడు పక్షంలోనే ఉంటావు. పక్షంలోనే ఒకసారి ప్రతిపక్షం కూడా చూడు. పైకెళ్ళి హెలికాప్టర్ కింద దిగుతున్నాయి కదా, తెలిసింది వాసన ఏముంది, మంచే ఉంది, చెడే ఉంది, ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, పూలు ఉన్నాయా అనేది అహంకారము. చరిత్రలో ఒక్కటేసారమ్మ, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, మనిషినే శాశ్వతం కాదు. రేపు వెళ్ళేటప్పుడు మన మీద మన బట్ట కూడా మన వెంబడి రాదు. జీవితంలో మనము అధికారంలో ఉన్నప్పుడు మనం ఎవరికి ఎంత బాగా చేశాము అనేది 10 మంది మనం చచ్చిపోయేటప్పుడు మన వెంబడి వచ్చిన వాళ్ళని చూసి చెప్పుకోవచ్చు. అది చరిత్ర. చరిత్రహీనంగా మిగిలిపోకండి. కేసీఆర్ గారు అంటే తెలంగాణలో ఒక మంచి ఒపీనియన్ ఉంది, తెలంగాణ కోసం కొట్లాడిండు అని. కానీ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదు, విద్యార్థులు తెచ్చారు, తెలంగాణ ప్రజలందరూ తెచ్చారు. ఎందుకు ఎందుకు మీ కొంపలు ఎవరు చావలా? మీ కొంపలు ఎవడని చచ్చిపోతే అమరవీరులు అయితే అయ్యో అనుకోవచ్చు. దొంగ దీక్షలు చేసి ఏడా కేసీఆర్ పోతాడేమో పైకి అన్నట్టుగా పోవాలని మేము కూడా కోరుకో. మీరు ఉండాలి, మీరు ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, వయసు లాంటి వాళ్ళం కాబట్టి ఒక తండ్రిగా నేను గౌరవిస్తాను. తండ్రి సమానులు మీరు. తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. మీరు భయపడకండి, బాధపడకండి. ప్రజలకు మీరు భరోసా అంటారు కదా, ఇవ్వండి. మిమ్మల్ని ఎవరు అడుగుకున్నారు? ఫస్ట్ మీ గజ్వేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి చెడేందో తెలుసుకోండి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉండి తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించండి. వచ్చే 5 ఏళ్లలో మేమే వస్తామని, మళ్ళీ మేమే ఉంటాం, మాదే నడుస్తుంది అని వాళ్ళు వాక్యాలు అంటున్నారు మేడం. అవునండి, తెలంగాణ ప్రజలు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, మా మంచి పాలన జరగకపోతే ఎవరు వస్తారు అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. చిలక జోస్యం ఎందుకు చెప్పుకోవాలి? ఇప్పుడే చిలక జోస్యం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరైనా అంతే, మీరు 20 ఏళ్ళు ఉందామనుకోరు, మాకు ఇచ్చిర్రు తెలంగాణ ప్రజలు, మీరు చేయలేదు కాబట్టి మీరు వస్తారని మీకు నమ్మకం ఉంటే తిరగండి, మేము వద్దని అనట్లేదు కదా. ప్రజల నాడిని, ప్రజలు దేవుళ్ళు లాంటి వాళ్ళండి, వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తే అలాగే ఉంటుంది. ప్రజలను ఎప్పుడు కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు వ్యతిరేకించారు. మీరు ప్రజలను అసలు పట్టించుకుంటలేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవించకపోతే లీడరే కాదు. ప్రజాస్వామ్యంలో మీరు ఒక ఎమ్మెల్యే అంటే మీకు లెక్క లేదా, రాజ్యాంగం అంటే లెక్క లేదు. మీకు నిజంగా రాజ్యాంగం బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ అని పెద్ద విగ్రహం పెడుతున్నాము, అంబేద్కర్ గారే మా దేవుడు, మా సూర్యుడు అన్నారు కదా. పార్లమెంట్ సాక్షి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అగౌరవపరిచినప్పుడు ఎందుకు మీరందరూ నిరసన వ్యక్తం చేయలేదని ఇలా గాంధీ భవన్ వేదికగా అడుగుతున్నారు. బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్ కల్పించి స్ఫూర్తితోని ముందుకెళ్తున్నాము. అందుకే మేము జై బాపు రామరాజ్యం కావాలని, గాంధీ గారు ఆ రోజు కలలుగన్న రాజ్యం రావాలని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేది ప్రజలకి వెళ్ళాలని ఒక మంచి కార్యక్రమం తీసుకొని మన ఉనికిని కాపాడుకుంటూ మన దేశాన్ని రక్షణలో ముందుకు నడిపించుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేయదు. ఇచ్చిన విలువలను, బలహీన వర్గాలను హక్కులు చేర్చుకుంటుంది. గరీబ్ హటావో, ప్రతి ఒక్కరికి కూడా అందరు బాగుండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు, అంబేద్కర్ విగ్రహం లేని ఊరు ఉండదు. ఇది మా కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాల పాలిట ఈరోజు ఎంతో మందికి ఇందిరాగాంధీ అమ్మాయి నుంచి నెహ్రూ గారు ఇలా ఐక్యరాజ్య సమితి గురించి ఎంతో పోరాడిండ్రు, ఎన్నో సలహాలు ఇచ్చిండ్రు. ఇవాళ దేశంలో అనేక త్యాగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవడు మీరు త్యాగాలు చేసిండ్రు? ఏ బీజేపీ చేసింది, ఏ బీఆర్ఎస్ పార్టీ చేసింది? 10 సంవత్సరాల అధికారంలోకి బాధపడలా, ఇప్పుడేమి ఎగిసిపడతలేవు. అధికారం ఉందని కూడా మేమేం మామూలుగానే అనిపించింది మాకు. పనిచేసేటోనికి పదవులు అక్కర్లేదండి, ముందుకు వెళ్ళాలి. పదవి లేకపోతే చచ్చిపోతున్నారు మీరు. పదవి లేకున్నా కూడా ప్రజలకు భరోసా కల్పించాడు నాయకుడు. పదవి ఉంటే అందరు కల్పిస్తారు, అది కాదు. ఏమున్నా ఏం లేకపోయినా ప్రజలకు భరోసా కల్పించి ముందుకు పోవాలి. వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నిలుస్తుందా?
అంటే ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ పార్టీకి? ప్రజలే ప్రజలలో ఇప్పుడు కాంగ్రెస్ లేదు అని అంటున్నారు. ఎవరంటున్నారు? కల్వకుంట్ల ఫ్యామిలీ అంటుంది, ప్రజలు అనట్ల. ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళని ఎందుకు అవమానపరచాలి మనము? వాళ్ళు ఏమైనా వచ్చి మనకు చెప్పినారా మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నామని? ఇప్పుడు నాకు రైతు బంధు వచ్చింది, నీకు రాలేదు, నీకు మండుతుంది కాబట్టి నువ్వు అంటావు, అవునా? నేను మెచ్చుకుంటా. ఓ నలుగురికి వచ్చింది, ఒక ఇద్దరికి రాలేదు, తిట్టుకుంటారు. అంత మాత్రాన్ని వ్యతిరేకిస్తున్నట్ట? ఏది కూడా మన ఏళ్ళు 5 సమానం లేనప్పుడు అందరు మెచ్చుకోవాలి, అందరికి అనుకూలం అనేది ఏది కూడా జరగదు. వెనక ముందు జరుగుతుంది. అందరికీ వెళ్ళాలి, అందరికీ చెయ్యాలనే దిశతోనే ముందుకు పోతుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి చెయ్యొద్దు, వీళ్ళకి చెయ్యాలి, ఇది మా చుట్టమాను. కాంగ్రెస్ మీరు దళిత బంధువు మీరు మీ బీఆర్ఎస్ నాయకులకు పెట్టారు, మళ్ళీ మా మీద రుద్దుతుండ్రు. యువ వికాసం అనేది కాంగ్రెస్ నాయకులకే ఇస్తారు, కాంగ్రెస్ జెండాలకని. బుద్ధి ఉండాలిరా మీకు ఇంత అనడానికి. ఆన్లైన్ పెట్టారు నిరుద్యోగుల కోసం. ఇలా 6,000 కోట్లు బడ్జెట్లో కేటాయించిన. ఇలా గురుకుల పాఠశాలలు కార్పొరేట్ దిశగా అన్ని వర్గాల వరకు చదువుకోవాలి, మీ కొడుకులు మీ మనవళ్ళలాగా ఆఖరి స్కూల్లో మా పిల్లలు కూడా చదవాలని దిశగా ఇంటర్నేషనల్ వైజ్గా ఇవాళ కడుతుంటే మీ కళ్ళల్లో కాకులు పొడుచుకుంటున్నారు. మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా మాకేం మిగిలినని బాధపడుతున్నారు. కాబట్టి అలాంటివి మేము పట్టించుకోం. అభివృద్ధి దిశగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. హైదరాబాద్ లో మిస్ ఇండియా అలాంటి ప్రోగ్రాంలు పెడుతున్నారు. ఎందుకు? దానికన్నా ముందు రైతులకు సహాయం చేయొచ్చు. అరే కాదమ్మా, ఇప్పుడు రైతులకు వేదికలు పెడుతున్నాము, రైతు కమిషన్ వేదికనే పెట్టినామమ్మా. రైతు కమిషన్ అని ఇంతకు ముందు లేదు. ఒక వేదిక పెట్టినాము, కమిషన్ మెంబర్లను వేసినాము, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అరే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఆటలు పాటలు, కల్చరల్ యాక్టివిటీస్, మిస్ ఇండియా అంటే ఒక మిస్ ఇండియా గురించి తిరుగుతున్నారా? కేటీఆర్ లాగా రకుల్ ప్రీతి సింగ్ కోసం ఏమైనా తిరుగుతుండా? సిగ్గుండాలో మాట్లాడనీకే. అన్ని చేస్తున్నాం, ఏ శాఖ పని చేస్తుంది. సమంతనేమో బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టిండ, ఏమన్నా హీరోయిన్లను తీసుకొచ్చి ఏమన్నా కులుకుతున్నాడా రేవంత్ రెడ్డి? కేటీఆర్ కులుకుతున్నాడు, కులికిండు గతంలో. ఆయన తెలంగాణలో అక్కజెల్లెలుగా భావిస్తాడు అందరినీ. ఓ పక్కన రకుల్ ప్రీతి సింగ్ను, ఓ పక్కన సమంతను. వాళ్ళని అంటే కూడా మనం తక్కువ చేసినట్టు అవుతుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. రాజకీయాల కోసం ఎంతైనా వాడుకుంటారు మీరు. ఒక్క ఏళ్ళు చూపించిన 4 ఏళ్ళు మనమే చూపిస్తాయి, మేము అనగలుగుతాం. మిస్ ఇండియా ఎవరి కోసం పెడతామండి? ఇదొక భాగం అండి. మిస్ ఇండియా, మిస్ యూనివర్సిటీ అని ప్రభుత్వం పెట్టకపోతే ఎవరు పెడతారు? ఎంకరేజ్మెంట్ చేయాలి. ప్రతి మనిషి అన్ని ఆనందం పొందాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎప్పుడు పనే అని కాదు. ఓ 2 గంటల సినిమా ఎందుకు పోతామండి? మైండ్ కొంచెం రిలాక్స్ కావడానికి. ఎదవలు ఏది చేసినా కూడా దాన్ని అది చేస్తారు, ఏది చేసినా ఇష్యూ చేస్తుంటారు. చిత్తశుద్ధి లేనోడు, పార్టీ మీద అది లేనోడు, జ్ఞానం లేనోడు, బుద్ధి లేనోడు ఇవన్నీ క్వశ్చన్లు వేస్తుంటాడు. అందరిని ఎంకరేజ్ చేస్తాం, చిన్న పిల్ల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ చేస్తాం. డ్రగ్స్ అయితే రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. డ్రగ్గు లేని బయటకు వెళ్ళాడు రాముడు, మా కేటీఆర్ రామారావు. ఇది మీ సంస్కృతి, మీ సాంప్రదాయాలు, ఇది మీ అయ్య నేర్పించింది. ఇది మళ్ళీ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డరా, మీకేం తెలుసు? ఒక జెడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచి ఇలా ఒక సీఎం అయ్యిండు. కల్వకుంట్ల పేరు చెప్పి, కేసీఆర్ పేరు చెప్పి కాలా, కల్వకుంట్ల కేసీఆర్ పేరు చెప్పి బిడ్డలాగా పదవులు తెచ్చుకోవాలా. ఇవాళ యనమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక బ్రాండ్గా, ఒక సొంతంగా ఒక వేదికను చేసుకొని ఎదిగిండు. ప్రజల నుంచి వచ్చిన మనిషి. మీకు ఆయనకి ఎక్కడరా పొంతెన? 100 సంవత్సరాలకు 100 చరిత్రలు దాటినా కూడా ఆయనకు మీరు బీట్ చేయలేరు. ఆయన అది కాంగ్రెస్ స్టాండ్, ఇది రేవంత్ రెడ్డి గారు. ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతి గారి పేరు హోమ్ మినిస్టర్ గా వినిపిస్తుంది. మరి అది అధిష్టానం చూసుకుంటుందమ్మా. ఓ ఎవరికి పదవులు ఇస్తుంది, ఎవరికి ఇవ్వాలని అధిష్టానికి క్లారిటీగా తెలుసు. ఎవరికి ఇచ్చినా అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచాలి, అందరికీ బాగా చేయాలని కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. 120-130 సంవత్సరాల చరిత్ర అన్నీ తెలుసు. వాళ్ళు ఏది చేసినా కూడా పార్టీ అందరినీ దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు. అయితే కొంతమంది మంత్రుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. మరి వస్తాయమ్మా, ఇప్పుడు అందరు సమర్థవంతులు. మీకు ఒక విషయం తెలియదు, కాంగ్రెస్ పార్టీ అనేది స్వేచ్ఛ గల పార్టీ. ఇప్పుడు నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇవాళ నాకు అంచెలంచెలుగా ఈ పదవులు వచ్చి ఈరోజు గాంధీభవన్ వేదిక, గాంధీభవన్ టచ్ చేయాలంటేనే చాలా మంది రాలేరు. నేను ఒక దేవాలయంలాగా భావిస్తున్నా. ఇక్కడికి వచ్చి ఈ లెజెండ్ టీవీ ద్వారా మీతో మాట్లాడుతున్నా అంటే గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. నేను ఒక
చాలా సంతోషపడుతున్నా. ఒక స్వేచ్ఛ ఉన్న పార్టీ ఎంతనన్నా ఎదగండి అంటే అదే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఇట్లా నువ్వు లైవ్ ఇవ్వలేవు, నువ్వు ఇట్లా ముఖాముఖి చిట్ చాట్ చేయలేవు. బీజేపీ పార్టీ అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతనైనా ఎదుగు, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఒక మంచి వేదిక. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి 28% ఓటు బ్యాంక్ ఉంటుంది. ఏం చేసింది అంటే ఆ ఓటు బ్యాంక్ అడిగితే చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తారు, చెప్పింది చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ మేడం.